ఓం నమ శివాయ. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి ఇంకొక ఎత్తు అన్నమాట. అంటే కార్తీక పౌర్ణమి నాడు మనం చేసే చిన్న జపమైనా సరే, దానమైనా సరే కోటి రెట్లు ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ మాసం అంతా కూడా పూజలు చేసినా చేయకపోయినా కార్తీక పౌర్ణమి నాడు మనం చిన్న దీపాన్ని వెలిగించినా సరే కోటి రెట్లు ఫలితం కలుగుతుందని కార్తీక పురాణంలోనే చెప్పబడి ఉన్నది. ఈ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా స్నాన జపాదులు ముగించుకొని ఆ తర్వాత శివకేశవులను ఆరాధించండి. ఉదయాన్నే తెల్లవారుజామున తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించుకోండి. ఉదయం కుదరని వాళ్ళు చక్కగా సాయంత్రం వేళ తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించుకోవడం వలన మనం సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినా చేయకపోయినా వచ్చే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని కార్తీక పురాణం చెప్పబడుతున్నది. ఈ రోజు శివకేశవులను స్మరించుకోండి. శివ అష్టోత్తరం తోటి శివుణ్ణి ఆరాధించండి. అలానే విష్ణు అష్టోత్తరం తోటి విష్ణువుని కూడా ఆరాధించండి. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం అనేది కోటి రెట్ల పుణ్యము కలుగుతుంది. ఈ రోజు మనకి తోచినంత విధంగా దాన ధర్మాలు చేయండి. కనీసం ఒక పేదవానికైనా సరే ఆకలి తీర్చడానికి అన్నముని పెట్టండి. లేదు మాకు కుదరలేదు అనుకుంటే ఏ పశువుకోకైనా అంటే ఆవులకు కానీ లేదా కుక్కలకు కానీ ఆహారం వేయడం వలన చాలా విశేషమైన పుణ్యము కలుగుతుంది. ఈరోజు సాయంత్రం వేళ గుడికి వెళ్ళండి. చక్కగా గుడిలో స్వామివారిని దర్శించుకోండి. అక్కడ జ్వాలాతోరణం వెలిగిస్తారు. జ్వాలాతోరణ దర్శనం చేసుకొని ఇంటికి రండి. ఈరోజు జ్వాలాతోర దర్శనం చేసుకోవడం వలన ఇంట్లో ఉన్న అందరికీ కూడా నరఘోష నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి. అలా అని గుడికి వెళ్ళమన్నాను అని వేలం వెర్రిగా వెళ్ళవద్దు. ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి వెళ్ళండి. రష్గా లేని టెంపుల్స్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని నా మనవి. Thank you for watching my video.